నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది అందరికీ ఒక కళ. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో చదవాలనే కోరిక అందరికీ ఉంటుంది. తల్లిదండ్రులకు కూడా అందులో వేస్తే బాగుంటుంది, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని చాలామంది డిసైడ్ అయి ఉంటారు. సో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కానీ కేంద్రీయ విశ్వవిద్యాలయాలు కానీ ఏ విధంగా ఉన్నాయి, వాటి రూపురేఖలు ఏ విధంగా ఉన్నాయి, అందులో జాయిన్ కావాలంటే ఎలాంటి ప్రికాషన్స్ అంటే ఎలాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోవాలి, ఎలా చదవాలి, దానికి సంబంధించి మనతో పాటు చర్చలో పాల్గొనడానికి ఏబీపీ నేషనల్ కో-కన్వీనర్ ఆఫ్ సెంట్రల్ యూనివర్సిటీస్ అదేవిధంగా పిహెచ్డి స్కాలర్స్ నామని మహేష్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి సార్, అండి సెంట్రల్ యూనివర్సిటీస్ ఏంటి, వీటి అంటే ఎలా డెవలప్మెంట్ చేస్తారు, ఏంటి వాటి పరిస్థితి? సార్ నమస్తే. 49 సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. రీసెంట్లీ 2013 తర్వాత ఇంకొక 10 యూనివర్సిటీలు పెరిగినాయి. సో సెంట్రల్ యూనివర్సిటీ వచ్చేసిన తర్వాత సెంట్రల్ యూనివర్సిటీలో ముఖ్యంగా సుమారుగా ఎస్పెషల్లీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు, జవహర్లాల్ నెహ్రూ సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు, గుజరాత్ సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు, ఇట్లా కొన్ని ప్రామినెంట్ సెంట్రల్ యూనివర్సిటీ అవుతున్నాయి, బిహెచ్యూ కావచ్చు. ఇట్లాంటి యూనివర్సిటీలలో కోర్సెస్ కూడా కొన్ని వందల కొద్ది కోర్సెస్ ఉండడం కారణంగా యూనివర్సిటీ యొక్క ఎడ్యుకేషన్ యొక్క ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంది. అట్ ద సేమ్ టైం స్టూడెంట్ అనేటువంటి వాడు కేవలం ఏదో పర్టికులర్ ఒక సబ్జెక్ట్ చదువుతూ లేకపోతే ఓన్లీ ఒక బుక్ పైన బుక్కిష్ నాలెడ్జ్ కాకుండా సెంట్రల్ యూనివర్సిటీ చదువుతున్న వ్యక్తి యొక్క ఎకో సోషల్ పొలిటికల్ ఎక్స్పోజర్ కూడా ఉంటుంది, సోషల్ కల్చరల్ ఎక్స్పోజర్ కూడా ఉంటుంది. ఎందుకంటే సెంట్రల్ యూనివర్సిటీ అనగానే దేశంలోని అనేక పార్ట్స్ నుంచి అనేక రాష్ట్రాల నుంచి వచ్చి చదువుకుంటుంటారు స్టూడెంట్స్. కాబట్టి అలా చదువుకుంటున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు స్టూడెంట్ అనుకో, మిగతా స్టూడెంట్స్ అందరితో కలిసినప్పుడు లాంగ్వేజ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఇండియన్ స్టూడెంట్స్ హిందీ నేర్చుకోగలుగుతారు, కేరళ కావచ్చు, మిగతా మలయాళం నేర్చుకోగలుగుతారు. లాంగ్వేజ్ తర్వాత కల్చరల్ ఎక్స్పోజర్ కూడా ఈ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి స్టూడెంట్స్కు ఇది ఎక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది. ముఖ్యంగా అయితే ఓన్లీ ఒక క్వశ్చన్ ఇచ్చి బుక్లు ఆన్సర్ రాసే విధానం కాకుండా దీనికి ఓన్గా ఒక యంగ్ మైండ్ తర్వాత ఒక ఓల్డ్ మైండ్ టుగెదర్ వాళ్ళు ఒక చోట కూర్చొని డిస్కస్ చేసి ఇంకో ప్రాబ్లమ్ సొల్యూషన్ వాళ్ళు తయారు చేస్తుంటారు. కాబట్టి ఒక రీసెర్చ్ ఓరియంటెడ్ అన్నీ కూడా సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతుంటుంది. రీసెర్చ్ అవుట్పుట్స్ కూడా చాలా సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతుంటుంది. స్టేట్ యూనివర్సిటీస్ ఉంటాయి, మరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వాటికి డిఫరెన్స్ ఏంటి? ముఖ్యంగా సెంట్రల్ యూనివర్సిటీకి స్టేట్ యూనివర్సిటీకి వచ్చేసరికి మేజర్గా భారతదేశంలో ఉన్న 80% ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం కూడా స్టేట్ యూనివర్సిటీ పైనే డిపెండ్ అయింది. కానీ సెంట్రల్ యూనివర్సిటీస్ వచ్చేసరికి దీంట్లో అక్కడ లోకలైట్స్ మిగతా రాష్ట్రాల విద్యార్థులకు కొంచెం అవేర్నెస్ తక్కువ. ఉదాహరణకు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు అనుకో, వీళ్ళకి ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉంది, లేకపోతే ఇఫ్లూ యూనివర్సిటీ ఉంది, మౌలానా అబ్దుల్ కలాం ఉర్దూ యూనివర్సిటీ ఉంది అనేటువంటి ఒక అవగాహన చాలా తక్కువ మందికి ఉంటుంది. కానీ ఈ సెంట్రల్ యూనివర్సిటీలో 10+2 తర్వాత ఈవెన్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ కూడా ఉన్నవి. చాలా మందికి నల్సార్ యూనివర్సిటీ గురించి కూడా తెలియదు. నల్సార్లో మంచి లా కాలేజ్ ఉంటుందని చెప్పేసి మన దగ్గర ఉన్న మన మైండ్ సెట్ కూడా పేరెంట్స్ మైండ్ సెట్ కూడా ఎట్లయిపోయిందంటే వాడు ఇంటర్మీడియట్ అయిపోయింది అనుకో, వాడు సిఈసో ఎంఈసో ఎంపీసో బైపీసీ చేయగానే పోతే మెడిసిన్ లేదంటే ఐఐటి జేఈకి వెళ్ళిపోవాలి తప్ప ఈరోజు ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్స్, ఇంటిగ్రేటెడ్ పొలిటికల్ సైన్స్, ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ బయో సైన్స్, జెనెటికల్ సైన్స్, ఇట్లా నెంబర్ ఆఫ్ కోర్సెస్ కూడా ఉన్నాయి. ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత కూడా ఇప్పుడు ఆప్థమాలజీ అనే కోర్స్ ఉంటుంది సార్, ఆప్టోమెట్రీ కంటి సమస్య ఆప్టోమెట్రీ కోర్స్ ఉంటుంది. ఈ వీడు ఎంబీబీఎస్ చేసి ఆప్టోమెట్రీ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఇంటిగ్రేటెడ్లో ఇంటిగ్రేటరీ ఐఎంఎస్ ఆప్టోమెట్రీ జాయిన్ అయితే మనకు వాడు ఐ స్పెషలిస్ట్. ఈరోజు ఇక్కడ ఫేమస్ ఐ హాస్పిటల్ ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ మా యూనివర్సిటీతో టైఅప్ అయి ఉంటుంది. వీళ్ళ కోఆర్డినేషన్లో అక్కడ వర్క్ జరుగుతుంటుంది, రీసెర్చ్ జరుగుతుంటుంది, ఐ స్పెక్టికల్స్ పైన కూడా రీసెర్చ్ జరుగుతుంది. సో మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీస్ ఇస్తున్నాయి. స్టేట్ యూనివర్సిటీస్కు విషయంకి వస్తారంటే పాపం స్టేట్ యూనివర్సిటీలో బడ్జెట్ తక్కువ కారణంగా, లేకపోతే రిక్రూట్మెంట్స్ లేని కారణంగా, లేకపోతే అయితే చాయిస్ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లేని కారణంగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి స్టేట్ యూనివర్సిటీలో. చాయిస్ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టము న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అయితే ఏబోతుందో దానిలో భాగంగా చాయిస్ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకొస్తారు. ముఖ్యంగా నేను సోషల్ సైన్స్ స్టూడెంట్ని, నేను పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ను, బట్ నాకు జర్నలిజం పైన అవగాహన, నాకు జర్నలిజం చదవాలంటుంది. కాబట్టి దాంట్లో ఒకటి కంపల్సరీ కోర్స్ ఉంటుంది. దాంట్లో 2-3 కోర్సెస్ నువ్వు పెట్టుకోవచ్చు. దీన్ని ఫౌండేషన్ కోర్స్ అంటారు. నేను కమ్యూనికేషన్లో ఉన్నటువంటి ఏదో మీడియా జర్నలిజం పైన స్పెషలైజేషన్ చేసుకోవాలనుకుంటున్నాను, నాకు ఇస్తారు. అదేవిధంగా సైన్స్లో ఏదో ఒక ప్లాంట్ సైన్సో లేకపోతే ఇంకో సైన్స్లో నాకు కోర్స్ చేయాలంటే నాకు సైన్స్ వైపు కూడా వాళ్ళు నేను కోర్స్ చేయడం కోసం 4 క్రెడిట్స్ 5 క్రెడిట్స్ కోర్స్ చేయడం కోసం నాకు పర్మిషన్ ఇస్తారు. దాని తర్వాత మీరు మాట్లాడుతూ ఇంటర్మీడియట్ తర్వాత ఇంటిగ్రేటెడ్ కోర్సులు అన్నారు, అంటే ఎలాంటి కోర్సులు ఉంటాయి? ఇంటిగ్రేటెడ్ తర్వాత ఐఎంఏ సోషల్ సైన్స్, ఐఎంఏ లైఫ్ సైన్స్, జనరల్ సైన్స్, తర్వాత ఇట్లా ఐఎంఏ లాంగ్వేజ్ సైన్సెస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ సోషల్ సైన్స్కి వచ్చేసరికి ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, తర్వాత దీంతోపాటు ఐఎంఏ తెలుగు, ఐఎంఏ హిందీ లాంగ్వేజ్, ఐఎంఏ లింగ్విస్టిక్స్, లిటరేచరు, తర్వాత ఇంటిగ్రేటెడ్ బీటెక్స్, తర్వాత దీంట్లో సైబర్ టెక్నాలజీ,
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, ఆ తర్వాత ఐఎంఏ ప్లాంట్ సైన్స్, ఐఎంఎస్సి ప్లాంట్ సైన్స్, కెమికల్ సైన్స్, ఐఎంఎస్సి కెమిస్ట్రీ, ఇట్లా రకరకాల కోర్సెస్ ఉన్నాయి. సేమ్ ఏదైతే ఎంఎస్సి చేసే కోర్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా ఇంటిగ్రేటెడ్ లెవెల్నే కోర్సెస్ ఉన్నాయి. కాబట్టి మేజర్గా ఒక స్టూడెంట్ వాడు ఇంటర్మీడియట్ రాగానే ఒక స్పెషల్ కోర్స్ పైన వాడు స్టూడెంట్ చదువుతున్నప్పుడు వాళ్ళకి దానిపైన దాంట్లో నాలెడ్జ్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఒక వ్యక్తి ఒక 5 సంవత్సరాలు ఒకే సబ్జెక్ట్ పైన వాడికి డిఫరెంట్ నాలెడ్జ్ ఉంటుంది. సో కాబట్టి ఎక్స్పర్ట్ అయిపోతారు ఆ సబ్జెక్ట్లో. సో ఐఎంఎస్సి ఐఎంఏ కోర్సులు చాలా ఇప్పుడు నవేడేస్ ఇది మంచి రోల్ ప్లే చేస్తుంది. కొంతమందికి ఆర్ట్స్ స్టూడెంట్స్ ఉంటారు, సైన్స్ చదవాలంటుంది, సైన్స్ స్టూడెంట్స్కి ఆర్ట్స్ చదవాలంటుంది. సో వాళ్ళకి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు శ్రీనివాస్ సార్ ఆర్ట్స్ స్టూడెంట్స్, అందుకే ఇప్పుడు సిబిఎస్ఈ ఏది ఉందో చాయిస్ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆర్ట్స్ స్టూడెంట్స్ సైన్స్ కోర్స్లో కూడా ఆయన పోయి 4 క్రెడిట్సా 5 క్రెడిట్సా లేదంటే ఎక్స్ట్రా ఇంకో సబ్జెక్ట్ తీసుకొని చదవడానికి ఈ ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ యూనివర్సిటీలో ఉన్నటువంటి సిలబస్లో ఒక స్టూడెంట్ ఎంఏ పొలిటికల్ సైన్స్ చేస్తున్నాడు అనుకోండి, వాడు ఓన్లీ పొలిటికల్ సైన్స్ సంబంధించిన సబ్జెక్ట్స్ మాత్రమే చదవాల్సి ఉంటుంది. అవే వాటికి ఎగ్జామ్ ఫీజు కడతారు, అవే చదువుకుంటారు. కానీ సెంట్రల్ యూనివర్సిటీలో ఇప్పుడు చాయిస్ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చిన తర్వాత పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ పోయి కెమిస్ట్రీలో ఇంకో ఏదో కోర్స్ చేయాలంటారు, అందులో ఏదో కోర్సు జాయిన్ అవుతాడు. లేదంటే ఎన్విరాన్మెంటల్ సైన్స్ చేయాలంటారు, చేస్తాడు. ఎకనామిక్స్లో చేయాలంటే చేస్తాడు. లేదంటే సైన్స్లో మెడికల్ సైన్స్ ఇప్పుడు అయితే ఈ పాండమిక్ వచ్చిన తర్వాత చాలామంది కూడా మెడికల్ అవేర్నెస్, తర్వాత హెల్త్ అవేర్నెస్ అవసరం. పబ్లిక్ హెల్త్ కోర్స్ ఉంది, పబ్లిక్ హెల్త్లో స్పెషలైజేషన్ చేసేస్తారు. ఆ చేయడానికి ఎలిజిబిలిటీస్ ఉంది, అట్లా చేసుకోవచ్చు. దానికి వేరే మళ్ళీ అడ్మిషన్ ఎంట్రన్స్ రాయాలి, అడ్మిషన్స్ అవసరం లేదు. వన్స్ నీకు అడ్మిషన్ ఏదో కోర్సు వస్తే నువ్వు ఇంకో కోర్సుకు సంబంధించిన వీటిని నువ్వు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే అదంతా ఓకే, కానీ పిహెచ్డి స్కాలర్గా యాజ్ ఏ మీరు అంటే అంబేద్కర్ గురించి ఏం చెప్తారు? బీయింగ్ ఏ రీసెర్చ్ స్కాలర్, అసలు అంబేద్కర్ అనే వ్యక్తి లేకపోతే, అంబేద్కర్ అనే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆయన లేకపోతే ఈరోజు మనం ఇక్కడ ఉండేవాళ్ళు. ముఖ్యంగా నాలాంటి ఒక పేద విద్యార్థి, బడుగు బలకి సంబంధించిన విద్యార్థి, ఒక గ్రామం నుంచి వచ్చేసి ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లాంటి విశ్వవిద్యాలయంలో హెవీ కాంపిటేటివ్ ఉన్నటువంటి యూనివర్సిటీలో ఈరోజు వచ్చి నేను చదువుకునే వ్యక్తిని కాదు. బీయింగ్ ఈవెన్ ఆయన రాసిన రాజ్యాంగ ప్రకారం రిజర్వేషన్స్ కారణంగా కావచ్చు, ఫస్ట్ జనరేషన్ నాలాంటి చాలామంది యువకులకు ఈరోజు హైయర్ ఎడ్యుకేషన్ ఈరోజు చూస్తున్నారు, చదువుతున్నారు అంటే బికాజ్ ఆఫ్ అంబేద్కర్. మనం ఈరోజు జీవిస్తున్నాం, ఆయన ఓన్లీ మన గురించి కాదు, ఈరోజు ప్రాణము ఉన్న మనుషుల కోసం కాదు, ఈవెన్ జంతువుల కోసం కావచ్చు, మొక్కలు, ఈవెన్ ఆయన తీసుకొచ్చిన చట్టాలు ఈరోజు మొక్కలు కావచ్చు, మిగతా అన్నిటి కోసం కూడా ఆయన తీసుకొచ్చిన రాజ్యాంగంలో భాగస్వామ్యం కల్పించింది. కాబట్టి ఈరోజు సొసైటీ ఇట్లా ఉంది. అంటే వితౌట్ అంబేద్కర్ వీ కాంట్ ఇమాజిన్ ద ఇండియన్ సొసైటీ, ఇండియన్ కల్చర్. అవును, ప్రధానంగా అంబేద్కర్ టాపిక్ వచ్చింది కాబట్టి రిజర్వేషన్ అంశం రేస్ చేశారు. సో ఈ సెంట్రల్ యూనివర్సిటీలో రిజర్వేషన్లకు సంబంధించి ఏం చెప్తారు? ముఖ్యంగా నాట్ ఓన్లీ సెంట్రల్ యూనివర్సిటీ, మిగతా అన్ని చోట్ల కూడా రిజర్వేషన్ అంటే ఇంప్లిమెంట్ కావాల్సిందే, 100% జరగాల్సిందే. ఎందుకంటే ఇంకా ఈ దేశంలో వెనుకబడ్డటువంటి పబ్లిక్ పీపుల్ ఉన్నారు, కమ్యూనిటీస్ ఉన్నవి. అసలు ఇఫ్ యూ వాంట్ అండర్స్టాండ్ ద ఇండియా, యూ షుడ్ అండర్స్టాండ్ ద కాస్ట్ సిస్టమ్ ఆఫ్ ఇండియా. మనం అంబేద్కర్ రాసిన ఇన్హాలేషన్ కాస్ట్ ఆఫ్ ఎర్న్స్ అవుతుంటే మనకు అర్థమవుతుంటాయి. సో రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ జరగాల్సిందే. దీని విషయంలో విద్యార్థి బీయింగ్ ఏ స్టూడెంట్ యూనియన్ రిప్రజెంటేటివ్గా, బీయింగ్ ఏ రీసెర్చ్ స్కాలర్గా నేను దీన్ని యాక్సెప్ట్ చేస్తాను. మీరు చెప్పిన వాడు చెప్తున్నా. ఈవెన్ నా రీసెర్చ్ ఏరియా కూడా కాస్ట్ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ త్రూ డిజిటలైజేషన్ ప్రాసెస్, రీఇంజనీరింగ్ ఆఫ్ డిజిటల్ ఇండియా స్కీమ్, ఈవెన్ నా రీసెర్చ్ ఏరియా కూడా అదే. సో కాబట్టి బాబాసాహెబ్ గారు ఏదైతే చెప్పారో ఈ రిజర్వేషన్ ఫలితాలు ఇంకా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళాలి. సో అదేవిధంగా ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీస్లో కూడా రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ జరగాల్సిందే. ఈవెన్ అక్కడక్కడ ఏదైనా రిజర్వేషన్స్లో వైలేట్ జరుగుతుంది, రోస్టర్ విధానం, ఈవెన్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్స్లో ఏదైనా రోస్టర్ విధానంలో కావచ్చు, లేదా స్టూడెంట్ రిక్రూట్మెంట్లో రోస్టర్ విధానంలో కావచ్చు, స్టూడెంట్ పిహెచ్డి స్కాలర్స్లో కూడా రిజర్వేషన్స్ విషయంలో కాబట్టి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే 100% ఏబీపీ ఫోర్ ఫ్రంట్ ఉండేసి మేము ఈరోజు ఫైట్ చేస్తున్నాం, వాటి ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి కూడా స్ట్రాంగ్లీ నిలబడి ఫైట్ చేస్తున్నాయి స్టూడెంట్ యూనియన్ విద్యార్థి పరిషత్గా. నేను చెప్పగలుగుతా, మేము చేసిన ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడున్న కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఏమైనా చేశాయా? ఏం వెలగబెట్టాయి? అసలు వెలగబెట్టిందని మనం అనకుండా సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో సార్ ఇప్పుడు ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ 100% రోస్టర్ విధానం. అంటే ఎందుకు ఆ మాట అనాల్సి వస్తుందంటే ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో 10th క్లాస్ ఎగ్జామ్ని రద్దు చేశారు. ఏదైతే ఐక్యూ లెవెల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, సరే వాళ్ళ ఐక్యూ లెవెల్స్ ఎక్కువ ఉండి పూర్ ఫ్యామిలీ అయి ఉండొచ్చు, ఐక్యూ లెవెల్స్ తక్కువ ఉండి రిచ్ ఫ్యామిలీ సైజ్. సో అలాంటప్పుడు ఐక్యూ లెవెల్స్ ఎక్కువగా ఉండి పూర్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాడికి రేపు పొద్దున సెంట్రల్ యూనివర్సిటీలో చదవాలని ఉంటుంది. అలాంటి వాడు లాస్ అయ్యే అవకాశం ఉంది. సో దానికి సంబంధించి ఏం చెప్తారు? ఎగ్జామ్స్ రద్దు చేయడాన్ని మనం బీయింగ్ ఏ స్టూడెంట్ ఆర్గనైజేషన్ రిప్రజెంటేటివ్గా మేము స్వాగతించట్లేదు. ఎందుకంటే ఎగ్జామ్స్ అనేటువంటిది సరే కొంచెం మనం కూడా ఫ్లెక్సిబిలిటీ ఏదైతే చెప్పినామో ఓపెన్ బుక్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయమని చెప్పి ఢిల్లీ యూనివర్సిటీ లాంటివి కూడా ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయమని. సరే ఆన్లైన్ ఎగ్జామ్స్ 10th వాళ్ళకు 10th స్టాండర్డ్ కోసం ఇది ప్రాబ్లమేటికే. ఫిర్బీ దీనిపైన ఆల్టర్నేటివ్స్ కూడా ఆలోచించాల్సిన అవకాశం ఉండే. కానీ గవర్నమెంట్ ఏం చేసినట్టు ఇమీడియట్లీ బడ్డెన్ ఒక తగ్గించుకోవాలని చెప్పేసి చేతులు దులిపేసింది. సో దీన్ని మనం ఈవెన్
ఇక్కడ దెర్ ఇస్ అ ప్రాబ్లమ్, దెర్ ఇస్ అ సొల్యూషన్. ఓకే, ఎకనామికల్లీ అదంతా ఓకే, కానీ బట్ ఇప్పుడున్న కరోనా సీజన్ లో ఇదంతా ఓకే, కానీ ఐక్యూ లెవెల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో గ్రేడింగ్ సిస్టమ్ లో లాస్ అయ్యే అవకాశం లేదంటారా? ఎందుకంటే రేపొద్దున కార్పొరేట్ వాడు అంటే రేపొద్దున మంచి కాలేజ్ రావాలంటే వాడు ఐక్యూ లెవెల్స్ ఎక్కువ ఉండాలంటే వాడికి డబ్బులు పెట్టగలిగే స్తోమత లేకుండా అట్లాంటి వాళ్ళకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. వెయిటేజ్ విషయంలో ఇబ్బంది అవుతుంది కదా. సో దాంట్లో గ్రేడింగ్ సిస్టమ్ ఈ దీనిపైన కూడా ఒకసారి దానిపైన ఒక కమిటీ వేసి దానిపైన ఈ బ్యాచ్ ఉందో దీన్ని ముఖ్యంగా 2020 బ్యాచ్ అన్నారు, దీన్ని కరోనా బ్యాచ్ అంటారు. ఈ కరోనా బ్యాచ్ పైన ప్రత్యేకంగా దీనికి ఒక కమిటీ వేసి దీనికి ఈ బ్యాచ్ వచ్చే స్టూడెంట్స్ పైన వెయిటేజ్ విషయంలో, మెరిట్స్ విషయంలో ఎట్లాగైతే ఇప్పుడు ఎగ్జామ్స్కి ఎలాగైతే ఎక్స్క్యూజ్ చేశారో దాని విషయంలో కూడా చేసి అందరినీ ఒకే లెవెల్లో తీసుకుంటే బాగుంటుంది. ఇది బెనిఫిషియరీ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ స్టూడెంట్స్ వీళ్ళకు కొంచెం బెనిఫిషియరీగా ఉంటుందని నా ఒక ఒపీనియన్. అంటే ఇంకా సెంట్రల్ యూనివర్సిటీలో ఎలాంటి జరిగితే బాగుంటుంది అంటే విద్యా విధానంలో ఎలాంటి మార్పులు వస్తే బాగుందంటారు? ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ సిస్టమ్ యాక్చువల్లీ లాస్ట్ పార్లమెంట్ సెషన్లో అయిపోవాల్సి ఉంటే న్యూ ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చినట్టయితే చాలా విధానంలో మార్పులు వచ్చేది. మన చరిత్ర మనం చదువుకునే వాళ్ళము, ఈరోజు మన దేశం గురించి మన ఈరోజు ఎక్కడో ఉన్నటువంటి మార్క్స్ గురించో లెనిన్ గురించో కాదు, మన దగ్గరటువంటి భగత్ సింగ్ లాంటి వ్యక్తి గురించి కావచ్చు, అల్లూరు సీతారామరాజు కావచ్చు, ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు, ఇలాంటి విషయాలపై ఇంకెక్కువ రీసెర్చ్ ఇంకెక్కువ మనం చదువుకునే అవకాశం ఉండేది. మన వీరుల చరిత్ర మనం చదువుకునే వాళ్ళం, మన మహనీయులను మన బుక్లో చూసుకునే వాళ్ళం. అది రేపు రానున్న ఈ 2020 ఎండింగ్ కల్లా ఆ బిల్ వచ్చే అవకాశం ఉంటే ఇంకా బాగుంటుందని మేము అనుకుంటాం. సమూలమైన మార్పులు వచ్చే అవకాశం ఉంది, చాలా విధానంలో ఎడ్యుకేషన్ మార్పులు వచ్చే అవకాశం ఉంది. దీనిపైన చాలా డిస్కషన్స్, డిబేట్స్ కూడా జరిగినాయి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ విషయంలో. దాంట్లో భాగమే ఏదో చాయిస్ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్, అది కూడా ఒక ఇండియనైజేషన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. చాలా మంది ఏమంటారంటే విద్యా కాషాయీకరణ ఇంకోటి అని చెప్పేసి నెక్స్ట్ మీ క్వశ్చన్ ఇది జరుగుతుంటాయి, కానీ ఇండియనైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం జరుగుతుంటాం. ఇది జరిగే అవకాశం ఉంది. దాన్నే ఈ న్యూ ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత చాలా విషయాల్లో మార్పులు వచ్చే విధం ఉంది. తర్వాత అప్లికేషన్ ఓరియంటెడ్ నాలెడ్జ్ రావాల్సి ఉంది, ఉద్యోగం వాళ్ళు స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. మనం ఏదో బుకిష్ నాలెడ్జ్తో బయట సొసైటీకి వెళ్తే సొసైటీలో మనం ఏం చేయలేకపోతాం. చిన్న ఉదాహరణ, ఈరోజు విలేజ్లలో పోతే ఒక హై క్లాస్ ఎక్కడో చదువుకొని వచ్చే స్టూడెంట్ లేకపోతే ఇంకొక వ్యక్తి వాళ్ళ విలేజ్లో వాళ్ళ కుటుంబాన్ని మేనేజ్ అంటే బ్యాలెన్స్డ్గా మేనేజ్ చేయలేకపోతుంటాడు. కానీ ఇండ్లలో మనం చిన్నప్పుడు చూస్తుంటాం, మన ఇంట్లో మన పేరెంట్స్ మన మామ వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మన కోసం వస్తూ 2 చాక్లెట్లు ఇంకో తీసుకుంటారు. అంటే చూడండి, చిన్న పిల్లల నుంచి మేనేజ్ చేసుకుంటారు. అంటే ఈ హ్యూమన్ రీడింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో కాబట్టి రేపు రాబోయే ఎడ్యుకేషన్ సిస్టంలో అప్లికేషన్ ఓరియంటెడ్ నాలెడ్జ్ ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అయితే ప్రొఫెసర్స్ కొరత కూడా ఉంది, కొంత నోటిఫికేషన్ లేట్గా పడుతుంటాయి వాళ్ళకి సంబంధించి. అంటే ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ సంబంధించి ఏం చెప్తారు? వాళ్ళ కొరత కూడా ఎక్కువగా కనపడుతుంది సెంట్రల్ యూనివర్సిటీలో అని. కంపారిటివ్లీ స్టేట్ యూనివర్సిటీస్తో పోతే సెంట్రల్ యూనివర్సిటీ చాలా తక్కువనే ఉందని నేను చెప్పగలను. ఎందుకంటే సెంట్రల్ యూనివర్సిటీలలో రిక్రూట్మెంట్స్లో మ్యాక్సిమం రిక్రూట్మెంట్ అయిపోతున్నాయి, కానీ కొన్ని ఇప్పుడు ఏదైతే రోస్టర్ విధానం మనం చెప్పుకున్నామో రోస్టర్ విధానంలో కొంచెం మార్పులు తీసుకొచ్చాం. 100 రోస్టర్ పాయింట్స్ వీటి కారణంగా కొన్ని యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ జరిగిపోతున్నాయి, స్పీడ్గానే జరిగిపోతున్నాయి ప్రామినెంట్ పెద్ద యూనివర్సిటీలో. మిగతా కొన్ని యూనివర్సిటీలో వీసీల రిక్రూట్మెంట్స్ అక్కడక్కడ కొంచెం లేట్ ఉన్న కారణంగా కొంచెం ఆగిపోతున్నాయి. అవి రిక్రూట్మెంట్స్ కూడా అయిపోగానే ఇమీడియట్లీ వాళ్ళు రోస్టర్ రాగానే రిక్రూట్మెంట్ చేస్తారు. అయితే ఇప్పుడున్న బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు పాలన ఆల్మోస్ట్ చూస్తున్న 10 years దగ్గరలో ఉంది. సో ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరైతే మీరు ఇందాక మాట్లాడినట్టు వీసీల నియామక సంబంధించి ఈ వీసీల నియామక విషయంలో దళితులకు ఎంతవరకు న్యాయం జరిగిందని మీరు అనుకుంటున్నారు? సార్, ఇప్పుడు ఎంట్రీ లెవెల్లోనే ప్రాబ్లం ఉంది. అంటే ఎడ్యుకేషన్ అయిపోగానే వాళ్ళకు ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ కావాలి, ఆ తర్వాత 3 years తర్వాత అసోసియేట్ కావాలి, ఆ తర్వాత 4 years తర్వాత ప్రొఫెసర్ కావాలి, ఆ తర్వాత 10 years తర్వాత వీసీ కావాలి. అయితే ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి సమాజానికి సంబంధించిన వ్యక్తులు ఈరోజు వాళ్ళు ఫస్ట్ జనరేషన్, ముఖ్యంగా మొదటి జనరేషన్ అనుకోవాలి. ఎడ్యుకేషన్ అయిపోయేసరికి 30 ఏళ్ళు అవుతుంది. ఒక పిహెచ్డీ అయిపోయిన తర్వాత ఆయన ఫ్యాకల్టీ 30 ఏళ్ళలో పిహెచ్డీ కంప్లీట్ చేసుకుంటారు. 30-32 ఏళ్ళు అవుతున్నాయి. ఇప్పుడు కూడా చాలా యూనివర్సిటీలు, మీరు ఉస్మానియా కావచ్చు, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కావచ్చు, మిగతా యూనివర్సిటీ చూస్తే కూడా 35 సంవత్సరాలు అయిపోయిన వాళ్ళు పిహెచ్డీ కంప్లీట్ చేసుకుంటాడు. పిహెచ్డీ అయిపోయిన తర్వాత ఆయనకు ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్కు మినిమం 2-3 ఏళ్ళు మామూలుగా పడుతుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ అవుతాడు, అప్పటికే 35 ఏళ్ళు అయిపోతుంది. ప్రొఫెసర్ కావాలి 40 అవుతుంది, అసోసియేట్ కావాలి 40 అవుతుంది, 50 అవుతుంది. రిటైర్మెంట్ ఏజ్ దగ్గరికి అవుతుంది. చాలామంది రిటైర్ అయిపోతుంటారు, లేదంటే ఇంకో దాంట్లో వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇన్ టైంలో ఎడ్యుకేషన్ కంప్లీట్ అయితే రిక్రూట్మెంట్స్కి వెళ్ళిపోతే ఆ స్థాయి దాకా వెళ్ళిపోగలుగుతారు. కాబట్టి ఎందుకంటే ఈ ప్రమోషన్స్ లెవెల్లో వస్తుంది 10 years నీకు ఎక్స్పీరియన్స్ ఉన్న తర్వాత వీసీ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతుంటారు. దాని కారణంగా చాలా వరకు అయితే ముఖ్యంగా ఎస్సీ సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్ల విషయంలో కొంత ప్రాబ్లం ఉంది. ఇది గత 70 years నుంచి కాంగ్రెస్ చేసిన పాపాల కిందనే దీన్ని ఒక భాగంగా మనం జతగట్టాలి. ఎందుకంటే ఎంట్రీ లెవెల్స్లోనే నువ్వు ఆపేసారు చాలా వరకు. ఈరోజు హైయర్ ఎడ్యుకేషన్లో మనం చూసినట్టే 10% ఆఫ్ ఎస్సీ ఎస్టీలు మాత్రమే హైయర్ ఎడ్యుకేషన్ చదువుతున్నారు.
ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ తర్వాత నేను చెప్పేది పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో సరే ఈ మనం వచ్చినటువంటి మిగతా స్కీమ్స్ కారణంగా దాని కారణంగా మన రిజర్వేషన్ల స్థాయి కారణంగా గ్రాడ్యుయేషన్ దాకా వచ్చి ఆగిపోతారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పిహెచ్డి లెవెల్కి వచ్చేసరికి 10% మాత్రమే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఈరోజు అవుతుంది. కాబట్టి వాళ్ళు రేపు అసిస్టెంట్ ప్రొఫెసర్ అయ్యేసరికి టైం పడుతుంది. దాని ఒక రిజల్టే ఈరోజు మనం అనుభవిస్తాం. కాబట్టి ఇప్పుడు దగ్గరికి వస్తారు. ఇప్పుడు కట్టమని కావచ్చు, అమర్కంటక్ యూనివర్సిటీలో సంబంధించిన వీసీ కావచ్చు, మన దగ్గర ఉన్నట్టు ఇఫ్లూ సెంట్రల్ యూనివర్సిటీ వీసీ కావచ్చు, దళిత యూనివర్సిటీ దళిత వీసీలను కూడా రిక్రూట్మెంట్ చేస్తుంది గవర్నమెంట్. దాంట్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రధానంగా ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఫెలోషిప్ సంబంధించి ఏం చెప్తారు? అంటే ఎస్సీ ఎస్టీల బీసీలకు కొంత అన్యాయం జరుగుతుందని కొంతమంది అంటే క్లెయిమ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు? సార్ ఇప్పుడు చాలా వరకు సెంట్రల్ యూనివర్సిటీలో నాన్ నెట్ ఫెలోషిప్ ఉంది. అడ్మిషన్ పిహెచ్డీ కానీ ఎంఫిల్ అడ్మిషన్ రాగానే ఎంఫిల్ వాళ్ళకు 5,000 7,000, పిహెచ్డీ వాళ్ళకు 8,000, కొన్ని యూనివర్సిటీలో 12,000 ఫెలోషిప్ ఇస్తారు. తర్వాత ఫెలోషిప్స్లో విషయంలో ముఖ్యంగా ఎస్సీ నేషనల్ ఫెలోషిప్ కావచ్చు, రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్ కావచ్చు, ఎస్సీ ఎస్టీ ఫెలోషిప్ కావచ్చు, మైనార్టీ ఫెలోషిప్స్ కావచ్చు, ఓబీసీ ఫెలోషిప్, ఓబీసీ నేషనల్ ఫెలోషిప్, జ్యోతిరావు పూలే అంబేద్కర్ ఫెలోషిప్స్ కావచ్చు. దీంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాంట్లో గతంలో ఏంటంటే డైరెక్ట్ అప్లై చేసుకున్న విద్యార్థి ఒక పిహెచ్డీ వచ్చింది, లేదంటే మాస్టర్స్ అయిపోయింది, పిహెచ్డీ చేసిన విద్యార్థి అప్లై చేసుకుంటే డైరెక్ట్ ఇచ్చేది. ఇప్పుడు ఏంటంటే కొత్తగా దాంట్లో యూజీసీ నెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి అని చెప్పేసి దాంట్లో పెట్టడం, ఇది చాలా వరకు విద్యార్థులు నష్టపోతున్నారు. విద్యార్థుల మధ్య కొంచెం ఇన్నర్ ఫీలింగ్ అయితే వ్యతిరేకత ఉంది. దీనిపైన ఏబీపీ నేషనల్ డెలిగేషన్ కలిసి ఎంహెచ్ఆర్డీ మినిస్టర్ రమేష్ నిశాంత్ పొఖ్రియాల్ గారికి కావచ్చు, ఇంతకుముందు ఉన్నటువంటి మినిస్టర్ ప్రకాష్ జవడేకర్ కావచ్చు, వీళ్ళకి మనం రిప్రజెంట్ చేయడం జరిగింది 2-3 దఫాలుగా. దాంట్లో ఫెలోషిప్స్ ఇంతకుముందు 300 మందికి మాత్రమే 350 మంది మాత్రమే ఓబీసీకి ఫెలోషిప్ ఇచ్చేది. దాని 1000 మందికి ఫెలోషిప్ ఇప్పించగలిగినాము. తర్వాత ఇంత 1000 మంది ఎస్సీ స్టూడెంట్స్కి ఫెలోషిప్ ఇచ్చేది. దాన్ని మనం 1500 చెప్పగలిగినాము. ఎస్టీలకు 700 మందికే ఇచ్చేది. దాన్ని ఈరోజు 1000 చెప్పగలిగినాం విద్యార్థి పరిషత్. దాన్ని మీకు అన్నీ కూడా మేము పంపిస్తే కావాల్సి మనం చేయగలిగినాము. అయితే దీంట్లో ఏదైతే నెట్ అనేటువంటిది ఉందో, నెట్ విషయంలో విద్యార్థి పరిషత్ కూడా చెప్తుంది నెట్ ఎలిజిబిలిటీగా దాన్ని తీసేయాల్సిందే. ఎందుకంటే వాళ్ళు నెట్ క్వాలిఫై అయిన వ్యక్తి జేఆర్ఎఫ్ కూడా క్వాలిఫై 2-3 అటెంప్ట్ చేస్తే జేఆర్ఎఫ్ కూడా కొట్టగలుగుతాడు. సో కాబట్టి దాంట్లో కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఇవ్వాలని చెప్పేసి కూడా మేము చేస్తున్నాము. రెండోది సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు దేశంలో 10 సెంట్రల్ యూనివర్సిటీస్కు ఈరోజు యూనివర్సిటీ ఆఫ్ ఎమినెన్స్ అని చెప్పేసి 1000 కోట్ల బడ్జెట్ ఇస్తుంది. యూనివర్సిటీస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంకా డెవలప్ చేయడం కోసం 1000 కోట్ల బడ్జెట్ని ఈరోజు అదనంగా ఒక 10 సెలెక్టెడ్ యూనివర్సిటీస్కు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది, ఎంహెచ్ఆర్డీ కూడా ఇస్తుంది. దాంతోపాటు బ్రెయిన్ డ్రైన్ అనే ప్రోగ్రామ్తో పేరు మీద, ఎందుకంటే ఇండియన్ స్టూడెంట్స్ అంతా కూడా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళేసి అక్కడ మన ఎడ్యుకేషన్ వాళ్ళు చదివేసిన తర్వాత మన యొక్క బ్రెయిన్ అక్కడ వినియోగిస్తారు. సో కాబట్టి బ్రెయిన్ డ్రైన్ అనే ప్రోగ్రామ్ కింద ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్డీ చేసిన స్టూడెంట్స్కు 70,000 ఫెలోషిప్ ఇస్తుంది. ఈ స్కీమ్ ఇప్పటివరకు ఏ గవర్నమెంట్ తీసుకురాలే. ఇప్పుడు వచ్చిన కొత్త మీదే భారతీయ జనతా పార్టీ ఉందో అయితే ఇండియన్ గవర్నమెంట్ ఈరోజు ఆ స్కీమ్ తీసుకురావడం జరిగింది. 70,000 ఈరోజు సైన్స్ స్టూడెంట్స్ కావచ్చు, లేదా కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ కావచ్చు, వీళ్ళు ఎందుకంటే మన మేధస్సు మనకు ఉపయోగపడాలి, మన దేశ అభివృద్ధికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈరోజు ఆ ఫెలోషిప్ చేయడం జరుగుతుంది. మనకి ఇక్కడ పక్కకున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చూస్తే కూడా ఈరోజు అక్రమ్ ఉంటుంది, ఐఎన్జిటిక్ అండ్ సైన్స్. ఆ డిపార్ట్మెంట్లో డైరెక్ట్ మనం స్పేస్ డిఆర్డీఓకు మన దగ్గర నుంచి సైంటిస్టులు పంపిస్తుంటారు. డిఆర్డీఓ వర్క్ మన క్యాంపస్లో జరుగుతుంటుంది. దీనికి సంబంధించి ఒక్కొక్క స్టూడెంట్కు ఈరోజు 50,000 నుంచి 60,000 ఆల్రెడీ ఫెలోషిప్ ఉంది. అది కాకుండానే ఈరోజు 70,000 రూపాయల బ్రెయిన్ డ్రైన్ ప్రోగ్రామ్స్ కూడా చాలా యూనివర్సిటీలు ఎలిజిబిలిటీ అయినాయి. సో దాంట్లో కూడా బీజేపీ గవర్నమెంట్ ప్రస్తావన వచ్చింది కాబట్టి బీజేపీకి సంబంధించి ఎక్కడైతే దేశ రాజకీయాలు జరిగేవన్నీ సెంట్రల్ యూనివర్సిటీలోనే కొంతమంది అంటున్నారు. దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? మీరు మంచి ప్రశ్న అడిగారు యాక్చువల్లీ, సరైన టైంలో. ముఖ్యంగా నేను బీజేపీ రిప్రజెంటేటివ్ ఏం కాదు, కానీ ఐఎమ్ బిలాంగ్స్ టు ఏబీవీపీ. వీఆర్ క్లియర్లీ మెన్షనింగ్ దట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ రిలేషన్షిప్ టు బీజేపీ అండ్ అదర్. ఓకే, బీజేపీ వింగ్ కాదు ఏబీవీపీ, మీకు అది క్లియర్ చేస్తాను. దాంతోపాటు ఏంటంటే సెంట్రల్ యూనివర్సిటీస్లో బీజేపీకి అంటే సెంట్రల్ యూనివర్సిటీలో చాలా సెంట్రల్ యూనివర్సిటీలో బీజేపీకి వ్యతిరేకమని నేను అనగానే దేశ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు జరిగినాయి. ఎక్కడైతే అట్లా జరిగినాయో అక్కడ విద్యార్థి పరిషత్ చాలా క్లియర్గా చెప్పేసినాం దీనికి వ్యతిరేకం ఏమని చెప్పాం. ఎగ్జాంపుల్ జేఎన్యూ ఉంది, జేఎన్యూ ఢిల్లీలో భారత్ బర్బాదీ తక్ జంగ్ లడేంగే అని చెప్పేసి అన్నారు. తర్వాత భారత్ కా జామియా యూనివర్సిటీలో జామియాకే ఇస్ ధర్తీపే హిందువుం కా ఖూన్ బహేగా అని చెప్పేసి అన్నారు. కమ్యూనల్ వైలెన్స్. భారత్ కో తుకడా కర్తే హమ్ చెప్పేసి జేఎన్యూలు అన్నారు. ఆజాదీ కావాలని చెప్పేసి. ఆజాద్ ఎవరి నుంచి కావాలి? కాశ్మీర్కు, పంజాబ్కు, అస్సాంకు, సిక్కింకు, మణిపూర్కు, కేరళకు ఆజాదీ కావాలని చెప్పి. ఎవరి నుంచి ఆజాదీ కావాలంటే ఈ దేశం నుంచి ఆజాదీ అంటే దేశం నుంచి విడిపోతాం మేము అని చెప్పారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పిండు? నేను ఈ దేశం అని చెప్తే నేను దేశానికే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తా అని చెప్పాడు. చాలామంది సోకాల్డ్ ఈ లెఫ్టిస్ట్ అంతా కూడా ఈరోజు అంబేద్కర్ మాస్క్ పెట్టుకొని
కొంతమంది ఎన్ఆర్సీ ఇష్యూ వచ్చినప్పుడు కూడా హిందుస్థాన్ ముర్దాబాద్ అని ఒక ముర్దాబాద్ raise చేసింది Yes, యూనివర్సిటీ. హిందుస్థాన్ ముర్దాబాద్ కావచ్చు, లేకపోతే ఇలాంటి దేశ వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి సెంట్రల్ యూనివర్సిటీలో. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా అలాంటి ఇన్సిడెంటే జరిగింది. దాంట్లో వందే మాత్రం అన్నందుకు ఒక విద్యార్థి, ఒక బీసీ కమ్యూనిటీకి సంబంధించిన ఒక విద్యార్థి కాలు ఎరగొట్టారు. వందే మాత్రం అన్నందుకు కాశ్మీర్ నుంచి వచ్చినటువంటి కొంతమంది ఒక బ్యాచ్. తర్వాత జమాతే నమాజే అనే పేరు మీద ఈరోజు దేశ విచ్ఛిన్నకరమైనటువంటి కార్యక్రమాలు, అఫ్జల్ గురుని కీర్తిస్తూ ఒక అఫ్జల్ చంపితే ప్రతి ఇంట్లో ఒక అఫ్జల్ పుడతారు, హర్ ఘర్ మే అఫ్జల్ నిక్లేగా అని చెప్పేసి నారా ఇస్తుంటారు. అంటే ఇవన్నీ దేశ విచ్ఛిన్నకరమైనటువంటి ఇన్సిడెంట్ ఎక్కడ జరుగుతుంది అక్కడ 100% విద్యార్థి పరిషత్ బీయింగ్ రెస్పాన్సిబుల్ సిటిజన్గా మేము 100% దాన్ని వ్యతిరేకిస్తుంటాం, దాన్ని వ్యతిరేకించినాం. సో అది ఆటోమేటిక్ ఏదైతే గవర్నమెంట్ ఉందో గవర్నమెంట్ పైన ఇంపాక్ట్ పడుతుంది. సో ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ 370 ఆర్టికల్ తీసుకొచ్చారు, కాశ్మీర్ దాన్ని భారత్లో కల్పించారు. ఇది కంప్లీట్గా ఆనాడు మహాత్మా అంబేద్కర్ కలలుగా అన్నాడు, ఈ దేశంలో 2 నిషాలు ఉండొద్దని చెప్పాడు, 2 రాజ్యాంగాలు ఉండొద్దని చెప్పాడు. ఆ కళ నెరవేరింది 370 ఆర్టికల్ తీసుకొచ్చిన కారణంగా. అంటే కొంతమంది ఏమంటున్నారంటే అవి మాకు ఇప్పుడు అవసరం వచ్చే కాదు కదా, అనవసరంగా లేనిపోని రాద్ధాంతం చేయడం జరుగుతుంది బీజేపీ గవర్నమెంట్ అని కొంతమంది క్లైమ్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఏం చెప్తారు? అట్లా అనుకునే 70 ఏళ్ళ నుంచి దాన్ని సమస్య జటిలం చేసి పడేసారు. అట్లా అనుకునే 70 ఏళ్ళ నుంచి ప్రాబ్లం క్రియేట్ చేసి పెట్టారు. ఈరోజు జమ్మూ కాశ్మీర్ ఇష్యూ కావచ్చు, రామ్ మందిర్ కావచ్చు, ఇవన్నీ ట్రిపుల్ తలాక్ కావచ్చు, యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు, ఇవన్నీ అట్టే పెండింగ్ పెట్టేసి ఈరోజు దేశంలో ఒక ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి పెట్టి ఇవన్నీ కూడా ప్రాబ్లమ్ క్రియేట్ కాబట్టి దాన్ని తీసుకొచ్చినప్పుడు ఆటోమేటిక్ కొంతమంది వ్యతిరేకాలు ఉంటారు. ఈ దేశంలో ఉంటే ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుకుంటారు, దాన్ని ఈరోజు సమర్థించే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు సో దాంట్లో వాస్తవాలు ఓపెన్ డిస్కషన్ జరిగిన తర్వాతనే ప్రధానంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కానీ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో కానీ ఓపెన్ హాస్టల్ సిస్టమ్ గురించి విని ఉంటారు మీరు. సో దానికి సంబంధించి ఏంటి, అదేవిధంగా యూనిసెక్స్ హాస్టల్స్ కూడా ఉంటాయి, ఏంటి డిఫరెన్స్ ఏంటి వాటి పరిస్థితి? ఇప్పుడు ఓపెన్ హాస్టల్స్ అండి మ్యాక్సిమం అన్ని యూనివర్సిటీలో కూడా ఆల్మోస్ట్ పెద్ద పిల్లలే ఉంటారు, వాళ్ళు మెచ్యూర్డ్ అయిన మైండ్ సెట్ ఉంటారు, మేజర్ స్టూడెంట్స్ ఉంటారు. కాబట్టి స్టూడెంట్స్ లిమిట్స్ ఒక హాస్టల్ ఈ హాస్టల్ నుంచి బయటికి వెళ్ళే ఆ టైం పీరియడ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మనం బయట కార్పొరేట్ హాస్టల్ చూస్తుంటాం, వాడు 6 తర్వాత లేదా 9 గంటల తర్వాత బయటికి వెళ్ళేది ఉండదు. కానీ చాలా వరకు సెంట్రల్ యూనివర్సిటీలో ఈ టైం టేబుల్ అనేది ఇక్కడ లేదు. నాకు తెలిసి అంత ఓపెన్ హాస్టలే వస్తుంటాడు, వాడు లైబ్రరీకి పోతుంటాడు, ఎందుకంటే రాత్రి 12కి కూడా రీడింగ్ రూమ్ ఓపెన్ ఉంటుంది. ప్రధానంగా మధ్య ఇష్యూ అయింది కాబట్టి టాపిక్ మీరు చెప్పింది కరెక్ట్, దాన్ని పోయి చదువుతుంటారు. తర్వాత ఏదైతే మీరు ఆ యూనిసెక్స్ హాస్టల్స్ అన్నారో, యూనిసెక్స్ హాస్టల్స్ విషయంలో పేరెంట్స్కు స్టూడెంట్స్కు మధ్య ప్రాబ్లం లేదనుకో, మాకు కూడా ఏం ప్రాబ్లం లేదు. మేము దాన్ని ఏబీవీపీ దీన్ని అడ్డుకుంటుంది, ఏబీవీపీ మైండ్ సెట్ ఇట్లుంటుంది, అమ్మాయిలు అబ్బాయిలకు వ్యతిరేకము, లేకపోతే రాత్రి అమ్మాయి అబ్బాయి కలిసి తిడితే దీన్ని తిడుతుంటారు, లేదా యూనివర్సిటీ లోపల పోలీసులు అల్లో చేస్తారు. ఇది చాలా ఇదంతా మిత్స్, ఈ ఫ్యాక్ట్స్ కాదు, ఇది మిత్స్ అంతే. ఏంటంటే బద్నాం చేయాలి విద్యార్థి పరిషత్ అనే ఒక తప్ప ఇంకోటి ఏం లేదు. ఇప్పుడు వాళ్ళిద్దరు మేజర్స్ అండి, తర్వాత పేరెంట్స్ ఉంటారు, రెస్పాన్సిబుల్ పేరెంట్స్ ఉంటారు, అడ్మిన్ ఉంటుంది, యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ ఓకే పర్మిషన్ ఇచ్చిన యూనిసెక్స్ హాస్టల్కు దాన్ని ఎవరు అడ్డుకునేది ఎవరు? అది ఓకే. ఇప్పుడు ఏదైతే ఉందో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ February 14th ఉంది, ఆ రోజు కూడా బయట తిరిగే వాళ్ళు కూడా మేజర్సే కదా, దానికి సంబంధించి ఏం చెప్తారు? February 14th విషయంలో వ్యాలంటైన్స్ డే విషయంలో ఈ దేశంలో మా స్టాండ్ చెప్తున్నాను మీకు, ఈ దేశంలో ప్రేమ వర్ధిల్లాలి, ప్రేమికులు వర్ధిల్లాలి, ఓకేనా? దాని విషయంలో ఏది వ్యాలంటైన్స్ డే విషయంలో ఏదైతే పోయి తాళీలు కట్టించేవారో దీనికి మేము వ్యతిరేకం. దాన్ని ఎవరు యూనివర్సిటీలో వాళ్ళు కలిసి ఉంటే తప్పులేదు, బయట తిరిగితే ఎప్పుడు కూడా ఏబీపీ కాదు కానీ కొన్ని మీ సంఘాలకు సంబంధించి కొన్ని సంఘాలు వ్యతిరేకిస్తూ ఉంటాయి, దానికి సంబంధించి ఏం చెప్తారు? పర్టికులర్ ఏబీపీ అని కాదు కానీ కొన్ని సంఘాలు వ్యతిరేకిస్తుంటాయి, దాన్ని మేము కండెమ్ చేస్తున్నామండి. దాన్ని మేము అట్లా చేయడానికి మేము కండెమ్ చేస్తున్నాం. ఎందుకంటే మనం 21st సెంచరీలో ఉన్నాం, మనం ఆలోచించాలి, మన మైండ్ లెవెల్ కూడా పెరగాలి, బ్రెయిన్ మనం ఆ లెవెల్ బ్రాడ్ కూడా ఆలోచించాలి. ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసినంత మాత్రం వాళ్ళు ఇంక ప్రేమికులు కాదు, వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నట్టు కాదు, ఆ సిస్టమే కాదు. ఎందుకంటే ఈరోజు ఈ కల్చర్లో కొలీగ్స్ కార్పొరేట్ కల్చర్ వచ్చేసింది, పోయి ఆఫీస్లో కలిసి ఉంటారు, ఆఫీస్ డ్యూటీ అయిపోయిన తర్వాత రాత్రి 12 అయితే 1 అయిపోతుంది, వెళ్ళిపోతుంటారు. దాన్ని కూడా తప్పుగా చూసి తప్పుగా చిత్రించడం తప్పది. సో మీరు ఏదైతే చెప్పారో దీన్ని మేము కండెమ్ చేస్తున్నాం, ఏదైతే వ్యాలంటైన్స్ డే ఇట్లా చేయడానికి దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అయితే ఆ మధ్య డ్రెస్ కోడ్కి సంబంధించి సెంట్రల్ యూనివర్సిటీలో ఒక ఇష్యూ అయింది, కాన్వకేషన్ డ్రెస్ కోడ్ సంబంధించి ధోతి కట్టుకు రావాలి, అమ్మాయిలు ఇట్లా మడి కట్టుకొని రావాలి, దానికి సంబంధించి ఏం చెప్తారు? ధోతి మడి అనేది కాదు కానీ మనం అయితే మన మెకాల్ ఎడ్యుకేషన్ సిస్టంలో 1835 అయితే ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకున్నాం, లార్డ్ మెకాల్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఏంటంటే ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో కాన్వకేషన్ అనగానే ఈ నల్ల కోటు టోపీ ఇవన్నీ వేసుకొని ఇంత పెద్ద వేసుకొని వచ్చి పెద్ద పెద్ద వస్త్రాలు వేసుకొచ్చి కాన్వకేషన్ తీసుకొని పోతుంటారు.
ఆ కల్చరే మన దేశంలో కూడా అలవాటు జరిగిపోయింది. మనం చదువుతున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా అదే మెకాల్ ఎడ్యుకేషన్ సిస్టమే మనం ఇంకా చదువుతున్నాం. దాంట్లో నేను చెప్పేది ఏంటంటే సార్, వెస్ట్రన్ కంట్రీస్లలో చలిగా ఉంటుంది, వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి ఆ మొత్తం అయితే భారీతో కూడిన వస్త్రాలు డ్రెస్ వేసుకొని వచ్చి వాళ్ళు ఏదో కాన్వకేషన్ అది చేసేసుకుంటారు. మన దేశంలో ఖాదీని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో చాలామంది వివర్స్ ఆత్మహత్యలు తీసుకుంటారు కాబట్టి కనీసం ఆ ఒక్కరోజన్నా కొంచెం ఖాదీని వేసుకొని ఖాదీని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో మీరు ఖాదీ వస్త్రాలు ఏదో ఫార్మాలిటీగా ఇండియన్ కల్చర్ డ్రెస్ వేసుకోమని చెప్పి దాంట్లో పంచ కట్టుకో చీర కట్టుకొని ఏం చెప్పాలి. ఇంకా ఫ్లెక్సిబిలిటీ ఇచ్చేసి ఒక కనీసం మెడలో ఇది వేసుకుంటారు కదా, ఒక కండువాని వేసుకోండి ఖాదీది, 100 రూపాయలు ఉంటుంది అది, దాన్ని కూడా కొనమని చెప్పాలి. 20 రూపాయలు ఇస్తే నీకు 10 నిమిషాల కోసం నీకు రెంట్ కూడా ఇస్తుంది. సో దాంట్లో ఇష్టం ఏదైనా డ్రెస్ వేసుకొని రావచ్చు, దానికి కంపల్సరీ డ్రెస్ కోడ్ అనేది ఏం పెట్టలేదు. సరే ఆ మధ్య దానిపై డిస్కస్ జరిగి దానిపైన మేము కూడా తీవ్రంగా విద్యార్థి పరిస్థితిగా మేము రెస్పాండ్ అయినాము. ఆ తర్వాత అవన్నీ అయిపోయి ఫ్లెక్సిబిలిటీ ఇష్టం ఉన్నాయి. ఫైనల్గా కన్క్లూడ్ చేసే ముందు కేంద్రీయ విశ్వవిద్యాలయాల కోసం ఏబీపీ ఏం చేసింది? నాట్ ఓన్లీ కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో విద్యార్థి పరిషత్ యొక్క కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువగా ఉంది. దాంట్లో ముఖ్యంగా మనం ఈరోజు ఏదైతే యూనివర్సిటీలో చదువుతున్నామో రిజర్వేషన్స్ కావచ్చు, రోస్టర్స్ కావచ్చు, కొత్త కోర్స్ ఇంప్లిమెంటేషన్ కావచ్చు, చాయిస్ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు, వీటితో పాటు యూనివర్సిటీ లోపల స్టూడెంట్స్ వెల్ఫేర్ కోసం 4.20 ఫైట్ చేస్తున్న స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఏబీవీపీ. మేము ప్రౌడ్గా చెప్పగలుగుతాం విద్యారంగంలో చాలా మార్పులు తీసుకొచ్చినాం. ఈ తెలంగాణలో కూడా అయితే మనం జస్టిస్ పునియా గారు ఒక ఓపెన్ అయితే బ్లాంక్ పేపర్ కూడా ఆయన రిలీజ్ చేయడం జరిగింది. ఏది నేను విచారించిన కేసులలో చాలా ముఖ్యమైన పిల్ ఏంటంటే విద్యార్థి పరిషత్ ఏబీవీపీ తీసుకొచ్చింది హాస్టల్స్లో ఉన్నటువంటి ఇష్యూస్ పైన అని చెప్పేసి ఆయన ఓపెన్ స్టేట్మెంట్ చేయడం జరిగింది జస్టిస్. అంటే ఇట్లా విద్యార్థి పరిషత్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎడ్యుకేషన్ సిస్టంలో మిగతా ఏ యూనియన్స్ కూడా కనీసం దానిపైన ఒక మాట కూడా మాట్లాడే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే వీఆర్ కమిటెడ్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ ద స్టూడెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సెంట్రల్ యూనివర్సిటీ విశ్వవిద్యాలయ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇక ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. కీప్ వాచింగ్ మాస్టర్ కి టీవీ, న్యూస్ ఫర్ ఈక్వాలిటీ. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.